ఈయన నా గురువు, పలానా వాడు నేను శిష్యుడు, లేదంటే నేను పలానా వాని శిష్యుడిని అని చెప్పుకునేంత ఉన్నారా గురుగారు ఇప్పటికి కూడా? ఇప్పుడైతే లేరు. నాకు తెలిసిన మటుకు ఇది మీరు అడిగిన ప్రశ్నగా ఇప్పుడు ఈ సమాజానికి పనికిరాదు. అంతేనా? ఇప్పుడు నాకు పలానా వ్యక్తి గురువు అని చెప్పుకునేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాడు ఇండివిజువల్. పాతకాలంలో ఏంటంటే నేను పలానా దివాకర్ల వారి శిష్యుణ్ణి, నేను పలానా విశ్వనాథ్ వారి శిష్యుణ్ణి, నేను వాళ్ళ చెల్లాపిల్ల వాళ్ళ శిష్యుణ్ణి, నేను సినారి అభిమానిని, నేను శ్రీశ్రీ అభిమానిని చెప్పుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ అభిమానం దురాభిమానంగా కూడా కన్వర్ట్ అయింది. ఈ తెలుగు బోధించే ఉపాధ్యాయులకు ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. ఓకే, మీరు అభిమానించండి కవులను కానీ రచయితలను కానీ, దురాభిమానించకండి. ఎక్కువ దురాభిమానం పెట్టుకుంటే ఒకే వ్యక్తిని మనం ప్రేమించాల్సి వస్తుంది, మిగతా వాళ్ళందరినీ అగౌరవపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు బోధించేటువంటి ఉపాధ్యాయుల కేంద్రం అంటే చెప్పేది, మీరు నన్నయ్య పాఠాన్ని ఎలా ప్రేమతో గౌరవంతో బోధిస్తారో జాషువా పాఠాన్ని కూడా అదే గౌరవంగా అదే మర్యాదగా బోధించండి. మీ సొంత అభిప్రాయాలను విద్యార్థుల మీద రుద్దద్దండి. ఓకే, మంచి మాట. మనము సమాజ హితాన్ని కోరాల్సిందే తప్ప అంటరానితనం, కవిత్వంలో కూడా అంటరానితనాన్ని ప్రబోధించడం పద్ధతి కాదని నేను నా మనవి చేసుకుంటున్నాను. అంతమించి రైట్. అలాగే చాలామంది చాలా గ్రంథాలు రాస్తుంటారు. అలా రాసిన వాళ్ళందరికీ అంత స్థాయి గుర్తింపు వస్తుందా? అంత ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీపాద కృష్ణమూర్తి శర్మ, ఓకే, ఆయన 100 గ్రంథాలు రాశాడు. నాకైతే తెలియదు, ఆయన తెలియదు 100 గ్రంథాలు రాశాడు. అయితే ఆయనకు 100 గ్రంథాలు రాస్తే ఏ గ్రంథానికి పేరు రాలే. ఒక్క బొబ్బిలి యుద్ధం అనేటువంటి నాటకానికి ఆయన పేరు మారుమోగిపోయింది. వెరీ గుడ్. 100 పుస్తకాలు రాస్తే అందులో ఒక్క పుస్తకానికి ఆయన పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, గౌరవం దక్కింది. రెండోది డాక్టర్ శ్రీదేవి అని ఒక రచయిత్రి ఉంది. ఓకే, ఆమె రచయిత్రి అనాలన్నా లేదో తెలియదు నాకు. డాక్టర్ శ్రీదేవి కాలాతీత వ్యక్తులని ఒకే ఒక నవల రాసింది, మళ్ళీ రాయలే. అది భూకంపం పుట్టించింది. ఇప్పటికి కూడా దాదాపు 12వ ముద్రణో 14వ ముద్రణో జరుగుతుంది. ఒకే పుస్తకం రాసింది, శ్రీదేవి అని. ఇప్పుడు గురజాడ గారు చాలా పుస్తకాలు రాశారు, బట్ కన్యాశుల్కానికి మాత్రమే గుర్తింపు దక్కింది, పేరు వచ్చింది. కరెక్ట్. అట్లా మనం ఎన్ని పుస్తకాలు రాసాము అనేటువంటిది కాదు, కానీ కవి అన్నటువంటి వాడు రాసుకుంటూ పోవాలి. వాడి పనే అది, రాసుకుంటూ పోవాలి. ఓకే, దేనికి ఎప్పుడు ఎలా గుర్తింపు వస్తుంది, గౌరవం దక్కుతుంది అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. మనమైతే మాత్రం రాసుకుంటూనే పోవాలి. ఓకే ఓకే. అంటే అసలు రచయితలకు ఎట్లా వస్తుంది గుర్తింపు? గుర్తింపు అంటే మనం అదే ఈ విధంగా రాసుకుంటూ సమాజ హితాన్ని కోరుతూ సమాజం కోసం రాసుకుంటూ పోవాలి. అచ్చా, సమాజం కోసం రాసుకుంటూ పోవాలి. ఇదొక వ్యసనం. కొంతమంది తృష్ణతో రాస్తారు, ఓకే, కొంతమంది వ్యసనంగా భావించి రాస్తారు, కొంతమంది హాబీగా రాస్తారు, వ్యాపారంగా కూడా రాసేవాళ్ళు, కొంతమంది వ్యాపారాత్మకంగా కూడా రాస్తారు. బట్ ఎవరు ఎలా రాశారు అనేటువంటి దాన్ని పక్కన పెడితే రాయడం అనేటువంటిది ఒక పెద్ద కళ. అది అందరికీ చేత కాదు, అందరికీ రాదులేండి. రాయడం అదృష్టం కూడా. ఎందుకంటే ఒక మనిషి మరణించవచ్చు, కానీ ఆయన రచించిన పుస్తకం మాత్రం ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. అవును, రైట్. మరి ఇంత మంచి సాహిత్య రంగంలో ఈ ఈర్ష్యలు ఎందుకు అన్నగారు? ఈగో ప్రాబ్లమ్స్ అంతే. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక కులపోళ్ళు నిర్వహిస్తున్నటువంటి సాహితీ సభకు ఇంకొక కులపోళ్ళు పోరు. ఓ, ఇది కూడా ఉందా? ఒక ప్రాంతం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సాహితీ సభలకు ఇంకో ప్రాంతం వాళ్ళు పోరు. అచ్చా. తర్వాత కొంతమంది ఏంటంటే ఈ ప్రజా కవులని, విప్లవ కవులని డిఫరెంట్. సో అభ్యుదయ కవులకు వాళ్ళ సభలకు వేరే వాళ్ళు పోరు, దిగంబర కవులు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు. ఇట్లా ఎవరిది వాళ్ళే. బట్ ఈ భావాజాలని పక్కన పెట్టి అన్ని సభలకు మనం అటెండ్ కావడం అనేటువంటి చాలా మంచిది. జ్ఞానం వస్తుంది. జ్ఞాన సముపార్జన లేదు నాకు తెలిసిన మటుకు ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడున్నటువంటి రచయితలకు జ్ఞాన సముపార్జన కంటే కూడా కేవలం ఈ ప్రాంతాలు, కులాలు, ఈ విభేదాలు, మనం ఎందుకు పోవాలి దానికి, అది వాళ్ళది కదా అనేటువంటి దీంట్లో పోతుంది. సాహిత్యంలో ఇటువంటి ధోరణి మంచిది కాదు. మరి ఇన్ని విభేదాలు, ఇన్ని శాఖలు, ఇంత పాదోపవాద సిద్ధాంతాలున్న ఈ సాహిత్యం సమాజాన్ని నిజంగా మార్చగలదా? డెఫినెట్గా మారుస్తుంది.
మారాలా అనుకున్న సమాజానికి తప్పనిసరిగా మార్పు లభిస్తుంది. అచ్చా. ఎందుకంటే మనం ఎంతో కాలం చూస్తున్నాం. ఉమ్, పురాణాలు, భాగవతము, ఉమ్, రామాయణము, మహాభారతము, ఉమ్, అలాగే భగవద్గీత సమాజం మీద విపరీతమైనటువంటి మార్పు, ఇది ప్రభావం చూపించింది, ఎంతోమందిని మార్చింది. ఉమ్. ఓకే. సో మార్పు తేలేదు అనేటువంటిది లేదు, డెఫినెట్గా మార్పు వస్తుంది. కేవలం కాలక్షేపంగా తీసుకుంటే మార్పు రాదు. అచ్చా, కరెక్ట్. సాహిత్యాన్ని సీరియస్గా తీసుకుంటే మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఉమ్, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అనేటువంటిది ఊరికి సరదాగా చదివితే కుదరదు. నువ్వు తెలుసుకోవాలి ఈ అంశాలన్నింటినీ, వాటికి జీవితానికి అన్వయించుకోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా నీలో మార్పు సంభవిస్తుంది. ఉమ్, రైట్. అందులో ఏం తేడా. పురస్కారాలు, అవార్డులు, బిరుదులు, మీ కామెంట్ ఏంటి? పురస్కారాలు, అవార్డులు, బిరుదులు అన్నీ సమాన అర్థాన్ని ఇస్తాయి. దీనికి అర్థం ఏంటంటే ఉమ్, సామర్థ్యం, ప్రతిభకు నిర్వచనం. ఉమ్, ఈ పురస్కారాలు, అవార్డులు ఇవన్నీ ఎందుకు ఇస్తానంటే వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తులకు వాళ్ళు చేసిన కృషిని గుర్తించి వాళ్లకు ఈ పురస్కారాలు, అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వాళ్ళు మరిన్ని గొప్ప గొప్ప రచనలు చేయాలి అని వాళ్ళను ఒక ప్రేరేపించడం కోసం, ఓకే. ఓకే. వాళ్లకు ఒక ఊతాన్ని ఇవ్వడం కోసం రైట్. ఇవన్నీ ఇస్తాం. కానీ అవార్డుల కోసమే పుస్తకాలు రాయడము, అవార్డుల కోసమే ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నీవు ప్రయాణం చేస్తూ పోతుంటే సాహిత్య రంగంలో వచ్చేటివి వస్తాయి, రానివి రావు. కానీ మీరు ఇట్లా మంచి సైడ్ చెప్తున్నారు, కానీ ఈ అవార్డుల రివార్డుల మీద చాలా విమర్శలు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. కొనుక్కుంటారనో సంథింగ్ ఇట్లాంటి కొన్ని విమర్శలు ఉన్నాయి, వీటిని ఎట్లా చూద్దాం మరి? ఇప్పుడు కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటే కొనుక్కునేవాడు ఉంటాడు. అదంతే కామన్, అది మనం దానికి ఏం చేయలేం. బట్ ఇక్కడ ఏంటంటే అవి నిజాలో అబద్ధాలు మనకు తెలియదు, వాళ్ళు అమ్ముతున్నారో వీళ్ళు కొనుక్కుంటున్నారో అనేటువంటిది మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ చిన్న విషయం, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలకు మాత్రమే ప్రచారం చేస్తూ ఉంది. అవును, బాగా ప్రాచుర్యం ఇస్తూ ఉంది. అవును. ప్రైవేటు వ్యక్తులు ఇచ్చినటువంటి పురస్కారాలకు అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏంటి ఏమైంది? అవి అవార్డులు కదా, వాటికి గుర్తింపు కదా. నేను ప్రభుత్వాలను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు ఒక వ్యక్తిని గుర్తించి ఒక అవార్డు, ఒక పురస్కారం ఇచ్చినప్పుడు అతనిలో ప్రతిభా అంశాలను బహిర్గతపరచండి. ఓకే. మీరు అతన్ని ఎంపిక చేసినటువంటి విధానంలో మీరు తీసుకున్నటువంటి పారామీటర్స్ బహిర్గతపరచండి. జీవిత చరమాంకంలో పురస్కారం ఇస్తే ఉపయోగం ఏముందండి? నాకు అర్థం కాదు. మరణించిన తర్వాత పురస్కారం వస్తుంది, ఏం ఉపయోగం ఉంది? అది చనిపోయినటువంటిది ఆత్మ శాంతిస్తుందా? ఇవన్నీ మానుకోవాలి. ఇది మరణించిన తర్వాత ఇవ్వడము, ఇక రేపు చనిపోతాడనగా ఈరోజు అవార్డు ఇవ్వడం. ఇప్పుడు మనిషికి ఇంకా మంచి ఉన్నతమైనటువంటి దశ, ఇంకా 20-30 సంవత్సరాలు రచనలు చేయగలిగేటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం కోసం పురస్కారాలు ఇస్తే సంతోషం. ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సాంస్కృతిక సంస్థలు, వాళ్ళు ఇచ్చినటువంటి పురస్కారాలను కూడా మీరు ప్రచారం చేయండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటికి ఎందుకు ప్రాచుర్యం కల్పిస్తారు? ప్రభుత్వం ఎంతమందికి ఇవ్వగలుగుతుంది? ఎంతమందిని గుర్తించగలుగుతుంది? కరెక్ట్. సమర్థత అనేటువంటిది వాడు గుర్తించిన సమర్థతే, వీడు గుర్తించిన సమర్థతే. ప్రతిభ వాళ్ళలో ఉంటే వానికి ఇవ్వండి, వీళ్ళలో ఉంటే వీడికి ఇవ్వండి. కానీ సమానంగా గుర్తించడం నేర్చుకోవాలంటున్నాను నేను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు నేను నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను.